హాయ్ గైస్, పులిహోర చేయాలంటే మొదటగా కావలసిన పదార్థాలు బియ్యం, పసుపు, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. హో షెట్ మనం ఏం డిస్కస్ చేయాలనుకుని ఏం డిస్కస్ చేస్తున్నాం. మనం ఇక్కడ పులిహోర చేయటం లేదు. మనం AWS ఫ్రీ టైర్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు బ్రౌజర్లోకి లాగిన్ అయిన తర్వాత AWS ఫ్రీ టైర్ అకౌంట్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సైన్ అప్ ఫర్ ఏ ఫ్రీ AWS అకౌంట్ అని ఉంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా AWS యొక్క కన్సోల్ పేజ్ కి లాగిన్ అవుతారు. ఇక్కడ చూసారంటే మీరు సైన్ ఇన్ టు ద కన్సోల్ అండ్ క్రియేట్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీతో ఖచ్చితంగా ఉండాల్సిన డీటెయిల్స్: ఫోన్ నంబరు, ఈమెయిల్, మీ పేరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్. అరే మళ్ళీ ఏంటి ఫేస్బుక్ క్రియేట్ చేసుకోవడానికి ఏం డీటెయిల్స్ కావాలో చెప్తున్నారా అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్ ఏం డీటెయిల్స్ కావాలో నోట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ ఫోటో, అడ్రస్. గైస్, అకౌంట్ క్రియేట్ చేసే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. 2025 జూలై 15 ముందు వరకు AWS 12 months ఫ్రీ టైర్ లిమిట్ ప్రొవైడ్ చేసేది. ఆ తర్వాత నుంచి దాన్ని 6 months కి చేశారు. ఎందుకు అంటే చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి బ్యాక్ ఎండ్ లో AWS టీమ్ స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్స్ చేస్తున్నారు. మీరు AWS క్రియేట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ యూజ్ చేసిన డీటెయిల్స్ మళ్ళీ వాడకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, పాన్ కార్డ్, అడ్రస్, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ యూజ్ చేస్తుంటే మీ అకౌంట్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కిందకి రాదు. లెట్స్ సే ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ యూజ్ చేస్తున్నారో వాటిలో ఏ ఒక్కటి కూడా ఆల్రెడీ యూజ్ చేసి AWS అకౌంట్ క్రియేట్ చేసి ఉండకూడదు. సో అది గుర్తు పెట్టుకొని AWS అకౌంట్ ని క్రియేట్ చేయండి. ఇప్పుడు మనము లేట్ చేయకోకుండా AWS ఫ్రీ టైర్ అకౌంట్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూసారంటే సైన్ అప్ ఫర్ AWS అని ఉంది. రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ని ప్రొవైడ్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ వ్యాలిడ్ గా ఉండేది ప్రొవైడ్ చేయండి. అండ్ AWS అకౌంట్ నేమ్ వచ్చేసి మీకు నచ్చిన నేమ్ అక్కడ ఇవ్వండి. నేను డెవ్ జేకబ్స్ క్లౌడ్ అండ్ AI అని ఎంటర్ చేశాను. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ కి వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది. సో మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేశారంటే గన మీ ఈమెయిల్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది. లెట్ మీ ఓపెన్ ద జీమెయిల్. ఇక్కడ చూసారా, వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. వెరిఫికేషన్ కోడ్ కాపీ చేసుకొని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయండి. AWS పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. 1 అప్పర్ కేస్ లెటర్, 1 లోవర్ కేస్ లెటర్, 1 నంబర్, 1 స్పెషల్ క్యారెక్టర్. సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను అండ్ కన్ఫర్మ్ రూట్ యూజర్ పాస్వర్డ్. దెన్ కంటిన్యూ. ఇక్కడ చూడండి, చూజ్ యువర్ అకౌంట్ ప్లాన్. ఫ్రీ టైర్ అకౌంట్ అండ్ పెయిడ్ వన్. ఫ్రీ టైర్ అకౌంట్ అయితే 6 months వరకు వ్యాలిడ్ ఉంటుంది. అండ్ మన ఎయిమ్ వచ్చేసి ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయడం. కింద చూస్ ఫ్రీ ప్లాన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనము నేమ్ అండ్ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు అండ్ అడ్రస్ మస్ట్ అండ్ షుడ్ పాన్ కార్డు డీటెయిల్స్ కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ నేను పాన్ కార్డ్ లో ఏమైతే నేమ్ ఉందో అదే ఇస్తున్నాను. నేమ్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ ఆప్షనల్. అండ్ దెన్ ఫోన్ నెంబర్. నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ దెన్ కంట్రీ ఇండియా. ఇక్కడ అడ్రస్, మీ అడ్రస్ని ఎంటర్ చేయండి.
వన్స్ అడ్రెస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ. ఇక్కడ చూడండి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్‌లో పేమెంట్ మెథడ్ టైప్ వచ్చేసి మీరు యూపీఐతో వెళ్ళాలన్నా యూపీఐతో వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్‌తో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇందాకే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ అన్నావు. మళ్ళీ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవసరం అంటున్నావు అని షాక్ అవ్వకండి. జస్ట్ ₹2 మాత్రమే డిడక్ట్ అవుతుంది. ఇందాకే ఫ్రీ టైర్ అకౌంట్ అన్నావు. మళ్ళీ ₹2 డిడక్ట్ అవుతుంది అంటున్నావు అంటారా? యెస్, ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి అంతే. గవర్నమెంట్ స్కీమ్స్ లాగా. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్‌తో వెళ్తాను. ఇక్కడ నా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నంబర్, కార్డ్ హోల్డర్ నేమ్. వన్స్ మీరు పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ ని టిక్ చేయండి. బిల్లింగ్ అడ్రస్, మనం ఏదైతే బిల్లింగ్ ఇనిషియల్ గా అడ్రస్ ఇచ్చున్నామో ఆ అడ్రస్ ని క్లిక్ చేసుకోండి. అండ్ డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్? ఎస్ అని క్లిక్ చేయండి. పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ. అండ్ మీరు ఇక్కడ చూసారంటే గన ద పేమెంట్ మెథడ్ కెనాట్ బి వెరిఫైడ్. ఎందుకు అంటే నా డెబిట్ కార్డుకి వచ్చేసి ఓన్లీ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎనేబుల్ అయింది. కాబట్టి పేమెంట్ అనేది వెరిఫై అవ్వలేదు. ఖచ్చితంగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కి లాగిన్ అయ్యి అందులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే మీరు కార్డు నుంచి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. నా కార్డుతో ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు కాబట్టి నేను యూపీఐ ఆటో పేతో వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ పేమెంట్ లిమిట్ 15,000 అని ఉంది. అలా అంటే మీకు అకౌంట్‌లో నుంచి 15,000 కట్ అవుతుందంటే ఖచ్చితంగా కాదు. ఓన్లీ ₹2 మాత్రమే డిడక్ట్ అవుతుంది. మీకు పేమెంట్ గేట్‌వేలో అలా చూపించొచ్చు 15,000 పే చేయమని చెప్పి. కానీ మీరు ఆరాంసే ప్రొసీడ్ అవ్వండి. ఓన్లీ ₹2 మాత్రమే డిడక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను నా యూపీఐ ఐడీని ఎంటర్ చేస్తున్నాను. అండ్ బిల్లింగ్ అడ్రస్. దెన్ కంటిన్యూ. Verify your payment method. To set up auto pay, verify your payment method. When you choose verify, will open a new page with further instruction. ఇక్కడ వచ్చేసి వెరిఫై అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు మొబైల్ కి వచ్చేసి ఆటో పే సెట్ చేసుకోమని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చి ఉంటది. సో దాన్ని మీరు సెట్ చేసుకోండి. మీకు ఓన్లీ ₹2 మాత్రమే డిడక్ట్ అవుతుంది. మీకు 15,000 చూపించినంత మాత్రం మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఆరాంసే క్లిక్ చేయండి, ప్రొసీడ్ అవ్వండి. ఓన్లీ ₹2 మాత్రమే డిడక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి వెరిఫై అయింది అండ్ కంటిన్యూ. నెక్స్ట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. ప్రైమరీ పర్పస్ ఆఫ్ అకౌంట్ రిజిస్ట్రేషన్. మనం చేసుకుంటున్నది పర్సనల్ యూజ్‌కే. అంటే ఓనర్‌షిప్ టైప్ ఇండివిడ్యువల్. పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్. నేను పాన్ కార్డ్ ఇస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ ఇయర్ మెన్షన్ చేయండి. తర్వాత మంత్, తర్వాత డేట్. అండ్ ఇక్కడ నేమ్ దగ్గర క్లిక్ చేయండి. మీ పాన్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ పాన్ కార్డ్‌ని అప్‌లోడ్ చేయండి. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. దెన్ కంటిన్యూ. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. సెండ్ ఎస్ఎంఎస్ అని క్లిక్ చేశారంటే గన మీకు మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. కంటిన్యూ. సెట్టింగ్ అప్ యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ద ప్రాసెస్ టేక్స్ అరౌండ్ 10 seconds to complete. ప్లీజ్ వెయిట్.
ఇలా కన్సోల్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ చూయించింది. ఇవన్నీ క్లిక్ చేయండి. డన్. ఫాంట్ కలర్ నాట్ నీడెడ్. ఓకే. ఇప్పుడు చూడండి మనము ఏడబ్ల్యూఎస్ కన్సోల్ పేజ్‌లోకి లాగిన్ అయ్యాం. ఇక్కడ సెర్చ్ బాక్స్‌లోకి వెళ్తే మీరు సెర్చ్ బాక్స్‌లో బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అని ఉంటది. అది క్లిక్ చేశారంటే గన ఇక్కడ చూడండి యువర్ ఫ్రీ ప్లాన్ అకౌంట్ డస్ నాట్ గెట్ చార్జ్డ్. అంటే మనము సక్సెస్‌ఫుల్‌గా ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్‌ని క్రియేట్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రెడిట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. క్రెడిట్స్ అనే ఆప్షన్‌ని ఓపెన్ చేశారంటేనా ఇక్కడ మీరు చూసారంటే $100 వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు క్రెడిట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసుంటారు. ఓకే. ఇప్పుడు నేను అకౌంట్‌ని ఒకసారి సైన్ ఔట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ చేస్తాను. సైన్ ఇన్ టు ద కన్సోల్. ఇక్కడ చూడండి ఐఏఎం యూజర్ సైన్ ఇన్ అని ఉంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఐఏఎం యూజర్ సైన్ ఇన్ కాదు. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. రూట్ యూజర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి. ఐ యామ్ నాట్ ఏ రోబోట్. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సైన్ ఇన్ వెరిఫికేషన్ కోడ్ ఈమెయిల్కి వస్తే వెరిఫికేషన్ కోడ్‌ని కాపీ చేసుకొని ఎంటర్ చేయండి. సక్సెస్‌ఫుల్లీ డన్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంఎఫ్ఏ డివైస్ నేమ్ మీ ఇష్టం. ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి మనకి పాస్‌కీ ఆర్ సెక్యూరిటీకి అథెంటికేటర్ యాప్ హార్డ్‌వేర్ ఓటీపీ టోకెన్ అని ఉంది. ఇప్పుడు మీరు పాస్‌కీ ఆర్ సెక్యూరిటీకి అయితే వెళ్తే ఈ ల్యాప్‌టాప్‌లో తప్ప ఇంకా వేరే ఏ ల్యాప్‌టాప్‌లోనూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని యూజ్ చేయలేరు. అదే మీరు అథెంటికేటర్ యాప్‌ని యూజ్ చేసుకొని మనము ఏ ల్యాప్‌టాప్‌లో అయినా సరే ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. నేను అథెంటికేటర్ యాప్‌ని సజెస్ట్ చేస్తాను. అథెంటికేటర్ యాప్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి సెటప్ అథెంటికేటర్ యాప్. క్యూఆర్ కోడ్ ఉంది కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకి వెళ్తే అక్కడ మనకి మల్టిపుల్ అథెంటికేటర్ యాప్స్ ఉన్నాయి. లైక్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ మల్టిపుల్ ఉన్నాయి మనకి. నేను మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లోకి సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేశారంటే సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ యాడ్ వర్క్ ఆర్ స్కూల్ అకౌంట్ క్యాన్ ఏ క్యూఆర్ కోడ్ అని ఉంటది. జస్ట్ మీరు స్కిప్ చేయండి. ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఒకటి ఉంటది. అక్కడ క్లిక్ చేశారంటే పర్సనల్ అకౌంట్, వర్క్ ఆర్ స్కూల్ అకౌంట్, అదర్ అకౌంట్ అని ఉంటది. పర్సనల్ అకౌంట్ మీద క్లిక్ చేశారంటే కనుక సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ అని ఉంటది. ఇక్కడ మీరు షో క్యూఆర్ కోడ్ అనేది క్లిక్ చేసి స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ అనేది మొబైల్‌లో క్లిక్ చేశారంటే సో దాన్ని స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకున్నారంటే గనక మీకు ఒక ఐడి చూపిస్తది. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అని. సో దాని మీద క్లిక్ చేశారంటే గనక మీకు వన్ టైమ్ పాస్వర్డ్ కోడ్ అనేది 6 డిజిట్స్‌తో ఎవ్రీ 30 సెకండ్స్‌కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇప్పుడు నాకు ఏదైతే చూపిస్తుందో దాన్ని ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని ఈ సెకండ్ కోడ్‌గా ఎంటర్ చేస్తాను నేను. అండ్ దెన్ రిజిస్టర్ ఎంఎఫ్ఏ. యూ హావ్ సక్సెస్ఫుల్లీ అసైన్డ్ దిస్ వర్చువల్ ఎంఎఫ్ఏ డివైస్. ఇక్కడ చూడండి కింద కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ టు కన్సోల్. ఫైనల్లీ మనము ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్‌ని సక్సెస్ఫుల్‌గా క్రియేట్ చేసాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ గైస్. బై.